హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఫ్రైడే మినీ వ్లాగ్. లాస్ట్ వీక్ మన పూజా వ్లాగ్స్ ఎంత మంది మిస్ అయ్యారో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మా అపార్ట్మెంట్స్ లోకి అయితే ఈ అంకుల్ పూలు అమ్మడానికి వస్తారు. ఆ అంకుల్ దగ్గర నేను ఫ్రైడే కి సాటర్డే కి సరిపడా పూలు థర్స్డే నైట్ తీసి పెట్టేసుకుంటాను. రెగ్యులర్ గా తీసుకుంటూనే ఉంటానని నాకు కొంచెం రీజనబుల్ గానే ఇస్తారు. పూజకు కూర్చునేటప్పుడు కటిక నేల మీద కాకుండా నేను ఏదైనా ఒక క్లాత్ వేసుకుని దాని మీద కూర్చుంటాను. కొంతమంది క్లాత్ కాకుండా ఏదైనా చిన్న పీట వేసుకుని కూర్చొని పూజ చేసుకుంటారు. ఏమో నాకు స్వామివారి ముందు పీట వేసుకుని కూర్చొని పూజ చేయడానికి మనసు రాదు. ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళు నేల మీద కూర్చొని అంతసేపు పూజలో ఉండాలంటే కుదరదు కదా. సో క్లాత్ కి బదులు మరి హైట్ గా ఉండే పీట కాకుండా ఏదైనా కొంచెం చిన్నగా ఉండే పీట తీసుకొని వేసుకుని దాని మీద కూడా కూర్చోవచ్చు. ఇక్కడ నా పూజ అయితే పూర్తయిపోయింది. ఇంకా నేను అమ్మవారికి నమస్కారం చేసుకుని అమ్మవారి కుంకుమ బొట్టు కూడా తీసుకొని పెట్టేసుకున్నాను. శ్రీమాత్రే నమః. నేను ఆల్రెడీ చెప్పినా కూడా నాకు కమెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఆ కుంకుమ ఏంటక్క అని. అది లక్ష్మీ కుబేర కుంకుమ అండి. పూజా స్టోర్స్ లో అడిగినా కూడా దొరుకుతుంది. పూజ పూర్తయ్యాక లంచ్ కూడా ప్రిపేర్ చేసి వెళ్లి రీతుకు లంచ్ బాక్స్ కూడా ఇచ్చేసి వచ్చాను.